ఇప్పుడు వస్తున్న రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మార్పులు వచ్చాయి. ప్రజెంట్ సిచ్యువేషన్లో రియల్ ఎస్టేట్కి అంటే ఒకళ్ళు డబ్బులు ఉన్నాయి, ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటారు. కానీ ఒకటి చాలామంది ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే అంత డబ్బు ఇంటి మీద పెట్టడం వేస్ట్, అంటే తెలివైనోడు రెంట్కుంటాడు, తెలివిలేనోడు ఇల్లు కట్టుకుంటాడు అని చాలామంది డబ్బులు దాచుకోవడానికి చెప్తున్న ఒక మాట. ఇది ఎంతవరకు నిజమంటారు? ఖచ్చితంగా వాళ్ళ ఒక కళ ఏదైతే ఉందో సొంతింటి కళ అనేది ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేసి కొనుక్కోవడం మంచిదేనంటారా, లేదా ఆ డబ్బులు దాచుకొని రెంట్ ఇళ్లలో ఉండడం మంచిదంటారా? మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? చాలా టఫ్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. మీరు ఏమంటారు? రెంట్కి ఉండాలా, సొంత ఇల్లు కొనుక్కోవాలా? మరి ఇదికించే క్వశ్చన్ అడుగుతారు మీడియా వాళ్ళు. ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్ మీరు ఫ్రీగా చెప్పించేసుకుంటారు. ఇది రెండు కరెక్టే, రెండు రాంగ్. ఎందుకంటే మనిషి మీకు నచ్చింది నాకు నచ్చదు, మీ ఆయనకే నచ్చపోదు, మీ ఆయనకి నచ్చింది మీకు నచ్చదు, అట్లా ఒకరు నచ్చింది ఒకరు నచ్చపోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ 4-5 ఫ్యాక్టర్స్. ఏజ్ ఎంత, ఏం జాబ్ చేస్తామో, బిజినెస్ చేస్తాం, పిల్లలు ఎంతమంది, ఇన్కమ్ ఎంత ఉంది, దేన్ని కొనుక్కోవాలనుకుంటున్నాను, ఇలాంటి ఫ్యాక్టర్స్ ఆన్సర్ చేయాలి. అందరికి డిఫరెంట్ 4 రకాల ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి. ఒకటి మనం ఉండడానికి కొనుక్కునేది, రెంట్ రాదు, మనం ఉంటాం. 2 ట్రేడింగ్, అంటే కొని అమ్మడం, మీడియేటర్. ట్రేడింగ్ అంటే నీ దగ్గర కొంటాడు, ఇంకోటి 10% వేసుకుని అమ్మేస్తాడు. 3వది ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. 4వది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో 4 తేడా ఏంటి? ఫస్ట్ది ఉండడానికి, మనం ఉండడానికి సిటీలోనే కొనుక్కోవాలి, నువ్వు ఎక్కడెక్కడో వెళ్ళి కొనుక్కోలేవు. కొనుక్కుంటే ట్రావెల్ చేయలేదు. ఇప్పుడు భార్య పని చేస్తుంది, మీరు పిల్లలు చదువుకుంటారు లేదా పని చేస్తున్నారు, హస్బెండ్ పని చేస్తారు, అమ్మ నాన్న అత్త అమ్మ ఎవరో ఒకరు ఉంటారు. ఇవన్నీ పిరమిడ్. హస్బెండ్ నార్త్లో ఉన్నారు, వైఫ్ సౌత్లో ఉంది, కొడుకులు ఈస్ట్లో ఉన్నారు, అమ్మ నాన్న వెస్ట్లో ఉన్నారు. అప్పుడు ఎక్కడ కొనుక్కోవాలి? అమ్మ నాన్నకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. భర్త ఒకటే కాంప్రమైజ్ అవుతాడు ఫస్ట్, నెక్స్ట్ భార్య, నెక్స్ట్ పిల్లలు. ఆ బట్టి లొకేషన్, బడ్జెట్ ఎంత పర్వాలేదు సజెస్ట్ చేస్తాం, అది ఉండడానికి. 2వది ట్రేడింగ్, అంటే బిజినెస్. అది షేర్లు ఎట్లా కొని అమ్ముతాం, ఇది కూడా ఒక దగ్గర కొని ఇంకో దగ్గర అమ్మేస్తాం. 6 నెలల్లో 1 ఇయర్ తర్వాత 20% 30% తీసుకొని అమ్మేస్తాం. అది ట్రేడింగ్. మీ కెపాసిటీ, మీ బడ్జెట్ బట్టి ఉంటుంది. 50 లక్షలతో ట్రేడ్ చేయొచ్చు, 50 కోట్లతో ట్రేడ్ చేయొచ్చు, 500 కోట్లతో కూడా ట్రేడింగ్ చేయొచ్చు. 3వది రిటర్న్, అంటే మీరు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, మీ అమ్మగారు మీకు ఇచ్చారు, మీ ఆయన ఇంకోటి కొనుక్కున్నాడు, అది సెకండ్ వచ్చి 2 ఇల్లులో ఉండలేరు కదా మీరు. సో దానికి అద్దెకి ఇచ్చేస్తారు. అది రిటర్న్స్ వస్తాయి. రిటర్న్ ఆన్ ఇన్కమ్, ఇన్వెస్ట్మెంట్, అంటే మీరు పెట్టిన డబ్బులకి ఎంత లాభం వస్తుంది అనేది చూసుకుంటాం. 4వది మన గ్రాండ్ మదర్స్ ఉండేటప్పుడు మనవాళ్ళకి మనవరాలకి ఇస్తారు, నాన్నకి ఇವರು ఖర్చు పెట్టేస్తారని చెప్పి. మీరు పుట్టినంటే ఇది 20 ఇయర్స్కి వేసేస్తుంది ఒక FD, పెళ్ళి టైం పోయి చేస్తుందని. అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ మీరు అడిగిన ఈ కండిషన్ తెలిస్తేనే నేను చెప్పగలుగుతాను. జనరల్గా ఏంటంటే వయసు మీకు 30-35 వచ్చిన దాకా కొనకూడదు, అద్దె కొనడమే బెటర్. 40-45 అయిన తర్వాత మీ శాలరీ చాలా ఈక్వేషన్ అంటే 1 lakh వస్తుంది అనుకోండి శాలరీ మీకు అబ్బాయికి. అప్పట్లో అమ్మాయిలు పని చేసేవారు, ఇప్పుడంటే అమ్మాయిలే ఫాస్ట్ అయిపోయారు. సో 1 lakhలో చాలా మంది ఏం చేస్తుంటే 90,000 ఖర్చు పెట్టి 10,000 5,000 సేవ్ చేస్తారు, విచ్ ఈజ్ రాంగ్. ఎప్పుడు కూడా 1/3 ఆఫ్ ద శాలరీ, 30-35-40% పక్కన పెట్టి ఇది మిగితే ఖర్చు. మనం ఏం చేయాలి? అలా ఖర్చులు పెట్టి మిగిలితే అది మానేసారు, రూల్ మారింది ఇప్పుడు. 40% 35% పక్కన పెట్టి ఉన్న దాంట్లో బిర్యానీ బదులు దాల్ రొట్టి తినండి. డబ్బులు అవసరం లేదు. ఇవాళ 10 రూపాయలు వెళ్తే అది 100 రూపాయలు వెళ్ళిండు, ఆ 100 రూపాయలు 1000 రూపాయలు అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ బడ్జెట్ కెపాసిటీ, లోన్ వస్తుందా రాదా? 60 సంవత్సరాలు లోన్ ఇయ్యడు, 30-40కి ఇస్తారు. సో లోన్ తీసుకొని కొనుక్కోవడం బెటర్. తక్కువ టైం, ఎక్కువ టైం అయితే కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే మీరు 1 కోటి రూపాయలు పెట్టుకుంటే మీకు ఎంత వస్తుంది? 20,000-25,000 రెంట్ వస్తుంది, అంటే 3%, 2.5-3% పర్ యానం. అదే మీరు 1 కోటి రూపాయలు ప్లాట్లో పెట్టారనుకోండి, 5 సంవత్సరాలు 4 నుండి 5 సంవత్సరాలు డబుల్ అయిపోతుంది, 2 కోట్లు అవుతుంది. ఇక్కడ ఎంత కడుతున్నారు? 25 లక్షలు, 25,000 × 12 3 లక్షలే కదా. ఏది బెటరు? ఆబ్వియస్లీ ప్లాట్ కొనుక్కోవడం బెటరు, ఇల్లు అద్దెకి తీసుకోవడం బెటర్. అలా ఈక్వేషన్ మారుతూ ఉంటాయి.
దాన్ని బట్టి మనం చెప్తాం రెండూ మంచివే. బట్ నీ పరిస్థితి ఏంటి, ఓకే. నువ్వు ఏ కండిషన్లో ఉన్నావు, శాలరీ ఎంత ఉంది, లోన్ ఎంత ఉంది, ఈఎంఐలు కూడా అన్నీ కలిపి 40,000 అంటే 40% దాటకూడదు. ఇప్పుడు కార్ లోన్ ఉంటుంది, పర్సనల్ లోన్ ఉంటుంది, ఇల్లు లోన్ అప్పుడు ఇవ్వడు. ఆల్రెడీ 25 ఉంటే నీకు 15,000 వస్తుంది. టోటల్ ఈఎంఐస్ కలిపి 40% అంటే ఎక్కువ ఉంటే బ్యాంక్రప్ట్ అయిపోతాడు. అట్లానే ఎవరికైనా 40 సంవత్సరాలు ఏజ్ వచ్చింది అనుకోండి, వాడికి 40 లక్షలు బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాలెన్స్. లేదంటే నీ కెరీర్ బాగాలేదని అర్థం. అది ఎలా కరెక్ట్ చేసుకోవాలో కూడా మేము సజెస్ట్ చేస్తాం. ఇది ఎవరు చెప్పరు, పర్సనల్